నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి ముఖ్య కారణాల్లో సిరాజ్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సిరాజ్ కీలక వికెట్లు తీసిన తీరు. గుజరాత్ తరపున ఆడుతున్న సిరాజ్ తన గుణాత్మక బౌలింగ్తో ఆర్సీబీకి ప్రాథమిక ఆందోళన కలిగించాడు. ప్రారంభంలోనే కీలక వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ను కుదిపేశాడు. రన్ ఫ్లో కంట్రోల్. సిరాజ్ తన యార్కర్లు, లెంగ్త్ బంతులతో స్కోరింగ్ రేట్ ను కట్టడి చేశాడు. అదే సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు స్కోర్ చేయడంలో ఇబ్బంది పడారు. ప్రెషర్ క్రియేట్ చేయడం. సిరాజ్ ఇచ్చిన టైట్ ఓవర్లు ఆర్సీబీ బ్యాట్స్మెన్లపై ఒత్తిడి సృష్టించాయి. దాంతో బ్యాట్స్మెన్ ఫ్రస్ట్రేషన్లో తప్పిదాలు చేశారు. సాయి సుదర్శన్ మరియు జోస్ బట్లర్ పాత్ర. మరోవైపు గుజరాత్ తరపున సాయి సుదర్శన్ మరియు జోస్ బట్లర్ మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో స్కోరును నిలబెట్టారు. ముఖ్య సమయాల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం, బౌండరీలు కొట్టడం ద్వారా మ్యాచ్ను గుజరాత్ పక్షాన నిలిపారు. ఆర్సీబీ బౌలింగ్ మీద ఆధిపత్యం. సిరాజ్ తో పాటు గుజరాత్ బౌలర్ల సమన్వయంతో ఆర్సీబీ బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా తక్కువ స్కోరుకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇవన్నీ కలిపి చూస్తే సిరాజ్ బౌలింగ్ తో పాటు గుజరాత్ బ్యాట్స్మెన్ సమర్థవంతమైన ప్రదర్శన ఆర్సీబీని పరాజయానికి దారి తీసింది.